సో ఇది ఎప్పుడు డిస్కవర్ చేశారు? ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ క్రాఫ్ట్ రావడానికి? అంటే ముందు నుంచి ఉండేది ట్రిక్స్ అనేటివి ఎప్పుడైతే యూనివర్సిటీలో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి అంటే డాల్ తీసుకున్నాం కూడా 2006లో తీసుకున్నాను. 2006లో తీసుకున్నాను. కోర్స్ అయిపోయిన వెంటనే చాలా రోజులు తిరిగా, అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా మన టైం వస్తుంది అంటారు కదా, ఓకే. టైంకి వచ్చేసింది అది. ఇంకా అప్పటి నుంచి 2006 నుంచి కంటిన్యూ. నాకు గుర్తుండి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మార్కెట్ చాలా బాగుంది ఈ క్రాఫ్ట్. అవును అవును. ఇప్పుడు అదే మార్కెట్ ఉందంటారా? ఎందుకంటే ఐ డోంట్ సీ అంత లేదు. ఎట్లా అంటే కొత్త కొత్త వాళ్ళు కూడా అప్కమింగ్ ఆర్టిస్ట్ కూడా రావాలి. మా గురుగారు ఏం చెప్తారంటే ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ అంటారు. ఓకే. అది కంపల్సరీ వస్తూనే ఉండాలి. పోతే ఎట్లా ఉంటారు, ఇంకా చిలికిన కొద్దీ పెరుగు చల్లైపోతుంది అన్నట్టు అయిపోయింది. అంటే మార్కెట్ కూడా అంతే డల్ అయిపోయింది. అంటే ఎవరి టాలెంట్ ఉంది అంటే ఎంత కొత్త ఆర్టిస్టులు వచ్చినా కూడా పలానా సత్యనారాయణ బాగా చేస్తాడు, పలానా కిషోర్ బాగా చేస్తాడు, పలానా శరత్ బాగా చేస్తాడు అంటే శరత్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. టాలెంట్ బేస్డ్ అంతే. ఓకే. సో ఇఫ్ యూఆర్ ఓకే, ఇప్పుడు ఈ స్కిల్ పైన ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు వస్తున్నది హ్యాపీ అయినా లేకపోతే ఇంకా బెటర్ రావచ్చా? గుడ్. నేను అదే అంటున్నాను, ఏదైనా బై ప్రాక్టీసే ఉండాలి. ఓకే. నిరంతరం ప్రాక్టీస్లో ఉంటూ నిరంతరం కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పుడో నేను కెరియర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన అదే కాన్సెప్ట్ ఇప్పుడు సెట్ అవ్వకపోవచ్చు. అవును అవును. సెట్ అవ్వదు కూడా, చేసినా కూడా అది ఏదో పాతగా ఉంది. ఒకవేళ చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నామని పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పటికప్పుడు ట్రెండ్కి ఎట్లా ఉంటుందో ట్రెండ్కి తగ్గట్టు మన కాన్సెప్ట్ మార్చుకుంటూనే ఉండాలి. అట్లయితే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఓకే.